నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. మా ఐక్యవేదిక కో చైర్మన్గా కర్ణం హరికృష్ణ గారు, సెక్రటరీ జనరల్గా బాజీ పఠాన్ గారు, ఈ జిల్లా భీమవరం జిల్లా చైర్మన్ అండ్ అధ్యక్షులుగా సూర్యనారాయణ రాజు గారు, కార్యదర్శి చంద్రమౌళి గారు, భూపతిరాజు రవీంద్రరాజు గారు, ఇతర మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులందరం ఈరోజు ఈ భీమవరం రావడం జరిగింది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గౌరవానికి కోల్పోయి అదేదో ప్రభువుల వారి దయ మీద, రాజుగారి భిక్ష మీద బతుకుతున్నారనేటువంటి దయనీయ పరిస్థితిలోకి నెట్టివేయబడి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు ఇస్తారని అడిగితే కూడా నేరంగా భావించి కేసులు పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ నాయకుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లోంచి మరోపక్క పేరుకుపోయిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు, మరొక పక్క సిపిఎస్ ఉద్యోగులకి విధానపరమైన నిర్ణయము సిపిఎస్ విషయంలో రద్దు చేయకపోగా కొత్తగా అయోమయంగా ఒక జీపీఎస్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం, ఉన్న సిపిఎస్లో విధానం ప్రకారం 10% ప్రభుత్వం వాటా 10% ఉద్యోగ వాటా కలిపి ప్రాణ అకౌంట్లో జమ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి సిపిఎస్ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని 14% తన వాటాని కేంద్ర ప్రభుత్వం పెంచితే దాన్ని పెంచకపోవడం, అలాగే 2004 జనవరికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వాళ్ళని పాత పెన్షన్ విధానంలో తీసుకెళ్ళడానికి కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో ఇవ్వకపోవడం, టీచర్లకి ప్రమోషన్ లేక ఏ పదవిలో నియామకం అయితే అదే పదవిలో రిటైర్ అయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, వాళ్ళ సర్వీసుల్ని నియంత్రించడానికేమో సర్వీస్ రూల్స్ లేని పరిస్థితి, కానీ క్రమశిక్షణ రూల్స్ క్రమశిక్షణ పేరు మీద మరి ఒక అత్యుత్సాహవంతులైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి మరి ప్రభుత్వం టీచర్లను అయితే మానసిక క్షోభకు గురి చేస్తూ వాళ్ళని అసలు పాఠాలు చెప్పడం కంటే ఈ టాయిలెట్ల దగ్గర ఫోటోగ్రాఫ్లు తీసేటువంటి దౌర్భాగ్యానికి నెట్టిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి వారికి పెన్షన్ విధానం మీద స్పష్టత ఇవ్వకపోవడం, వారికి ఉన్న కార్మిక చట్టాల కింద నియంత్రించబడే ట్రేడ్ యూనియన్ హక్కుల్ని తీసేయటం, అది పూర్తి స్థాయిగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైందా లేదా అనేది అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పరచడం, విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి 11 విభిన్న శాఖల నుంచి అక్కడ ఫంక్షనరీస్ని పెట్టి వారి సర్వీసెస్ ఏ రకంగా నియంత్రించబడతాయో ఇవాళ ప్రభుత్వం చెప్పలేకపోతుంది 5 సంవత్సరాలైనా. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థతో పాటు అనేక ప్రభుత్వ శాఖల్లో, విద్యాశాఖలో కావచ్చు, వాణిజ్య పనుల శాఖలో కావచ్చు, అనేక శాఖల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగపరంగా 371D అధికరణ ద్వారా అమల్లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జరిగినటువంటి లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్కి విరుద్ధంగా గత 5 సంవత్సరాలుగా పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి. వీటిని సరిదిద్దమని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు, కనీసం సమాచారం ఇచ్చేవాళ్ళు లేరు. అసలు మాకు ఎంత బాకీ ఉందో చెప్పమంటే సమాచార హక్కు చట్టం కింద కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క చూస్తే నాయకుల్ని బెదిరించి కేసులు పెట్టి భయపెట్టి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో ఏమి చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో, మరోపక్క చూస్తే మా సొంత ఉద్యోగ సంఘాల నాయకులే జీతం ఇవ్వకపోయినా సరే ఆహా ఓహో అంటూ ప్రభువుల వారిని భజన చేయటం, కీర్తించడం, పాలాభిషేకాలు చేయటమే సంఘ కార్యక్రమాలుగా ఏర్పరచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తమ తరపున ప్రాతినిధ్యం చేయాల్సినటువంటి సంఘాల నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తే మరి ఎవరికి పోయి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రాథమిక స్థాయిలో ఉద్యోగస్తులు ఉండడం, ఈ అన్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వీటి నుంచి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్లని వారి భయాన్ని పోగొట్టి ధైర్యంగా ఎవరికి వాళ్ళు రాజ్యాంగపరంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉన్నదో ప్రశ్నించే హక్కు సంఘానికి ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందో దాన్ని ఉపయోగించి ప్రశ్నించకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బానిస తరహా వ్యవహార శైలి శాశ్వతంగా అయిపోతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఉద్యోగుల్ని చైతన్యపరచాలని మేము
ఒక 30 ఉద్యోగ సంఘాల నాయకులం, భావసారూప్యత కలిగినటువంటి నాయకులందరం కూడా ఏది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా వాటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు తిరిగి వారిని చైతన్యపరచాలనేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నాం. చైతన్యవంతమైన సమాజం మాత్రమే పురోగమిస్తుందనేటువంటి దాన్ని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. అందువల్ల ముందుగా మా వ్యవస్థను చైతన్యపరచుకుంటే తద్వారా తదుపరి దశలో మేము దాన్ని మా కోరికలు సాధించుకోవడానికి కావాల్సిన కార్యాచరణ ఏర్పరచుకునే అవకాశం ఉంటుందన్న భావంతో ఏప్రిల్ 13వ తారీఖు నాడు విజయనగరంతో ప్రారంభించి ఎన్నికల ముందు వరకు మే 5వ తారీఖు నాడు గుంటూరు వరకు అనేక జిల్లాల్లో దాదాపు 15 సభలు, సమావేశాలు నిర్వహించుకున్నాం. ఆ క్రమంలో అయితే 13వ తారీఖు ఎన్నికలు ఉన్న కారణంగా ఉద్యోగస్తులందరూ మా ఆఫీస్ బ్యారర్స్ కూడా ఎన్నికల విధులకి వాటికి వెళ్లాల్సిన కారణంగా ఒక 10 రోజులు విరామం ఇచ్చుకొని తిరిగి ఎన్నికలు పూర్తయిపోయినాయి కాబట్టి మా ఈ చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని యథాతథంగా కొనసాగించుకోవడంలో భాగంగా ఈరోజు భీమవరంలో 19వ తారీఖు నాడు పునఃప్రారంభం చేశాం. వచ్చే ఆదివారం కాకినాడలో, ఆ తరపున 31వ తారీఖు విశాఖపట్నంలో, 1వ తారీఖు శ్రీకాకుళంలో, మళ్ళీ 2వ తారీఖు నాడు విజయనగరంతో ఈ 2వ దశ మా పర్యటన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని మనవి చేస్తూ, ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన, ఉద్యోగులు మా మాటలకి పడ్డారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకు కలగజేసేలాగా మరి మొన్న ఎన్నికల్లో ఉద్యోగస్తులందరూ కూడా చాలా దేశంలోనే రికార్డు స్థాయిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడం ద్వారా ఒక డెమోక్రటిక్ రైట్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి ఆ క్రమంలో మేము ఉద్యోగులకు చెప్పాం, ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రశ్నించడానికి వెనకాడుకు వేయొద్దు, మీకు పోస్టల్ బ్యాలెట్ మీ రాజ్యాంగ హక్కు మీకు దక్కే వరకు మీరు అక్కడ కదలకుండా కూర్చోమని చెప్పాం. ఆ ప్రకారం ఎన్నికల సంఘం కూడా పూర్తిగా మొదట్లో కొన్ని చిన్న చిన్న స్థానిక ఆర్ఓల యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రవర్తన కారణంగా కొన్ని జిల్లాల్లో, అలాగే కొన్ని చోట్ల ఆ స్థానిక కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు వల్ల తాత్కాలికంగా కొన్ని చోట్ల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లో ఇబ్బందులు కలిగినాయి. బట్ ఈ విషయాలన్నీ మేము రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లిన పిదప వారు చొరవ తీసుకుని మరి అందరికీ కూడా ఒక 2 రోజుల టైంని ఎక్స్టెండ్ చేసి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పోస్టల్ బ్యాలెట్ పొందే అవకాశాన్ని కల్పించినందుకు ఉద్యోగులు కూడా మొదటిసారిగా బయటికి రాకుండా అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు మరి ప్రత్యేకించి ఎన్నికల సంఘానికి ప్రధాన రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి కూడా మేము మా ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఓటు వేయడంలో చూపిన చైతన్యం, ఈ సంఘటితమైనటువంటి చైతన్యం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, ప్రధానంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సాధించుకునే దానికోసం, 12వ వేతన సవరణ సంఘ ప్రయోజనాలు సాధించుకునే దానికోసం ఎప్పటికప్పుడు మా టైం ప్రకారం మా టీఏలు, డిఏలు, మాకు రావాల్సిన సరెండర్ లీవ్లు సాధించుకునే దానికోసం, సిపిఎస్ విషయంలో తార్కికమైన ఒక ముగింపు సాధించుకునేదానికి, టీచర్ల సమస్యలు పరిష్కరించుకునేదానికి, మేము డబ్బిచ్చి వెచ్చించి చేసుకుంటున్న వైద్య సదుపాయాన్ని కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితుల్లో ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని మరింత సమర్థవంతంగా వినియోగంలో తీసుకొచ్చేదానికి, ఆర్టీసీ ఉద్యోగులు, విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, కంటింజెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యల పరిష్కారానికి, వీటన్నిటికీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థని నియంత్రించేటువంటి విషయంలో ప్రభుత్వ పరంగా ఒక చట్టపరమైన నిబంధన తీసుకురావాలని మా ఐక్యవేదిక ఏకగ్రీవంగా నిర్ణయం చేశాం. ప్రతి సమావేశంలో దాని ఉద్యోగుల ముందు ఉంచుతా ఉన్నాం. ఆ ప్రతిపాదన ఉద్యోగుల నుంచి చాలా సానుకూల స్పందన వస్తూ ఉంది. ఈ 4 స్తంభాలైన ప్రభుత్వాలు ఇప్పటి ముప్పటిగా సంఘాలను ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్పాన్సర్డ్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి ఈనాడు ఉద్యోగస్తుల్లో. సో ఎవరు, అలాగే కొన్ని సంఘాలు తమ అస్తిత్వం కోసం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి భజన చేసే రీతిలో తయారై మిగతా ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సంఘాలు పెట్టుకోవడం రాజ్యాంగ హక్కు అయినా ఉద్యోగి తరఫున ఎవరితో చర్చ చేయాలి ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే అది స్వేచ్ఛ ఉద్యోగికి ఉండాలనేటువంటి విధానం, ఉద్యోగస్తుడే నేరుగా తన ప్రతినిధిని తన తరఫున ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసే అధికారాన్ని సంక్రమింపజేసే ఒక విధానాన్ని తీసుకువస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ బాగుపడదని మేము అభిప్రాయపడుతూ దాన్ని మా ప్రధాన డిమాండ్గా మరి త్వరలో ఏర్పడేటువంటి ప్రభుత్వం ముందుంచేదానికి సమాయత్తం అవుతున్నామని తెలియజేస్తాము.
సార్ పార్టీలు కొన్ని 2019 ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు నా మీద అభియోగాలు మోపారు. నిన్న 2024 ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు అభియోగం మోపారు. అధికారంలో ఉన్న పార్టీ వారు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఊరూరు తిరిగి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నానని నా మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. సరే, అది వారి వారి అవగాహన, వారి విజ్ఞత. నేను దాని మీద రాజకీయ పార్టీ మీద వ్యాఖ్యానం చేయలేను. కానీ ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ప్రవర్తన నియమావళి పెట్టింది రాజకీయ పార్టీలకి, పోటీ చేసే అభ్యర్థులకి. ఎన్నికలు సజావుగా సక్రమంగా నిష్పక్షపాతంగా జరగడం కోసం పెట్టిన ప్రవర్తన నియమావళి తప్ప ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది కాబట్టి దేశంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోవాలి, సుప్త చేతన వ్యవస్థలో ఉండిపోవాలి, ప్రజాజీవనం స్తంభించిపోవాలని ఎక్కడా లేదు. మా సంఘం అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవడం మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. నాయకుడిగా నేను నా సభ్యులతో సమావేశం అవడాన్ని ఈ దేశంలో ఏ అధికారి, ఏ స్థాయి అధికారి కూడా, ఏ చట్టం కూడా నన్ను నిలువరించలేదనేటువంటి విషయం అవగాహన లేక వాళ్ళు ఎవరో కంప్లైంట్ చెప్పి ఉండొచ్చు. అలాగే రాజకీయ పక్షాలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలం, మేము మాట్లాడింది వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలం చేసామని, లేదా ప్రతికూలం చేసామంటారు. నేను అనుకూలమా, రాజకీయంగా మేము అనుకూలమా ప్రతికూల సంగతి పక్కన పెడితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు ఏం చేసామన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి ఎవరు అనుకూలం, ఎవరు ఉద్యోగులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ డిమాండ్లు నెరవేర్చాలి, తమకి బెటర్గా తమని ట్రీట్ చేయాలని కోరుకుంటారే తప్ప సో మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము పార్టీలతో కాదు, ప్రభుత్వంతో, భజనతో కాదు, బాధ్యత నినాదంతో వచ్చాం. మేము ఉద్యోగుల పక్షం, ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగానే మేము ప్రవర్తిస్తాం. ఒకవేళ మా ఐక్యవేదిక యొక్క ప్రవర్తన ఏ రాజకీయ పరంగా ఉందని ఎవరైనా అభిప్రాయపడితే అది కూడా ఉద్యోగుల మనోగతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తాను.